హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ ముందు చూపు. నరసింహాపురం గ్రామంలో రామయ్య, శరభయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. శరభయ్య సంతలో సరుకులు కొనడానికి రామయ్య బంధువుల ఇంటికి వెళ్దామని పొరుగురికి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రామయ్య సంచిని చూసి శరభయ్య, మిత్రమా, సంచిలో అరటిపండ్లు, గొంగళ్ళు, ఆట బొమ్మను ఎందుకు తెస్తున్నావు? నీ బంధువులకు ఇవ్వడానికా అన్నాడు. అవును అన్నాడు రామయ్య. వెంటనే శరభయ్య, నీదంతా చాదస్తం, కానీ అక్కడ సంతలో ఈ వస్తువులు దొరకవా అన్నాడు. రామయ్య నవ్వి ఊరుకున్నాడు. తర్వాత శరభయ్య, మిత్రమా, నా దగ్గర చాలా డబ్బు ఉంది, దీనిని నీ సంచిలో పెట్టుకో, నా ఖాళీ సంచి కూడా నీ సంచిలోనే పెట్టేస్తాను, కొద్దిసేపు నీవు తర్వాత నేను పట్టుకోవచ్చు, ఇద్దరికీ కాస్త ఉపశమనంగా ఉంటుంది అన్నాడు. సరేనన్నాడు రామయ్య. తర్వాత రామయ్య ఆ డబ్బులను తీసుకుని నడకను కొనసాగించారు. వారు అడవిలోకి ప్రవేశించారు. అక్కడ కోతులు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. రామయ్య తన సంచిలో ఉన్న అరటిపండ్లు తీసి దూరంగా విసిరివేశాడు. కోతులు వారిని వదిలిపెట్టి అరటిపండ్ల వైపు పరిగెత్తాయి. శరభయ్య రామయ్యతో, మిత్రమా, నీవు తెచ్చిన ఈ అరటిపండ్లు భలేగా ఉపయోగపడ్డాయి అన్నాడు. మరికొద్ది దూరం వాళ్ళు వెళ్ళగానే దొంగల గుంపు వారిని అడ్డగించింది. శరభయ్య భయంతో వణికిపోయాడు. ఒక దొంగ, ఏయ్, మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేయండి అని అరిచాడు. రామయ్య వెంటనే తన జేబులో ఉన్న ఒక చిన్న మూటను తీసి వారికి ఇచ్చాడు. వాళ్ళు అతని చేతిలోని సంచిని మొత్తం వెతికారు. అందులో వారికి 2 గొంగళ్ళు, ఒక ఆట బొమ్మ తప్ప ఏమీ కనిపించలేదు. దాంతో సంచిని తిరిగిచ్చేసి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత రామయ్య, నా డబ్బును నీ సంచిలో సర్దుతానని చెప్పి నీ జేబులో పెట్టుకున్నావు, నీవు ఎంత మూర్ఖుడివి, నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే అన్నాడు. సరేనన్నాడు రామయ్య. ఆ తర్వాత తాము వెళ్లే గ్రామ సరిహద్దులకు చేరుకున్నారు. ఇంతలో ఒక బాలుడు చెట్టుపైన ఉన్న తేనెతుట్టును రాయితో కొట్టాడు. దానికి ఉన్న తేనెటీగలన్నీ లేచి ఆ బాలునితో పాటు వారిని చుట్టుముట్టాయి. వెంటనే రామయ్య తన 2 గొంగళ్లను తీసి ఒకటి ఆ బాలునికి రమ్మని పిలిచి అతనితో పాటు తాను కప్పుకొని మరొకటి శరభయ్యకి ఇచ్చి కప్పుకోమన్నాడు. దాంతో వారు తేనెటీగల నుండి క్షేమంగా బయటపడ్డారు. చివరికి గ్రామం చేరుకున్నారు. అప్పుడు రామయ్య శరభయ్యతో, మిత్రమా, ఈ అరటిపండ్లు, ఆటబొమ్మ, గొంగళ్ళు ఎందుకని అన్నావు, కానీ నేను ముందు చూపుతో తెచ్చిన అవే మనల్ని కాపాడాయి. ఇదిగో నీ డబ్బు. నేను దొంగలకు నా జేబులోని చిల్లర డబ్బులు మాత్రమే ఇచ్చాను. నీ డబ్బు ఈ ఆటబొమ్మలో సురక్షితంగా ఉంది అని ఆటబొమ్మలోని డబ్బు తీసి శరభయ్యకు ఇచ్చాడు. శరభయ్య ఆశ్చర్యపోతూ, రామయ్య, నీవు ఎంత తెలివిగలవాడవు, నిన్ను అనవసరంగా చాదస్తపు వాడవని నిందించాను, నేనే మూర్ఖుడును. నా డబ్బులు నీవు ఈ బొమ్మలో నాకు కూడా తెలియకుండా దాచావు. నన్ను ఆ కోతుల గుంపు నుండి, దొంగల నుంచి, తేనెటీగల బారి నుండి కూడా కాపాడావు. నీలాంటి మిత్రుడు ఉండటం నా అదృష్టం అన్నాడు. తర్వాత శరభయ్య సంతకు రామయ్య బంధువుల ఇంటికి వెళ్ళారు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.